అది ఓ భయంకరమైన కురుక్షేత్ర రణరంగం. ఓవైపు వీరులు చేసే యుద్ధం, మరోవైపు ఏరులు పారే రక్తం. జరుగుతున్న మారణ హోమంలో వినబడుతున్న చావు కేకల సాక్షిగా ఒక మొండెం లేని తల యుద్ధం మొత్తం చూస్తుంది. కురుక్షేత్ర యుద్ధానికి సాక్ష్యం ఆ తల మరెవరిదో కాదు, ఒక గొప్ప మహావీరుడు అయినటువంటి బార్బరికుడిది. బార్బరికుడు సాధారణమైన యోధుడు కాడు. తన దగ్గర ఉన్న 3 బాణాలతో ఒకే ఒక నిమిషంలో కురుక్షేత్ర యుద్ధాన్ని సైతం ముగించగల వీరుడతడు. మరి అంతటి వీరుడు యుద్ధం చేయకుండా యుద్ధం ఎందుకు చూస్తూ ఉండిపోయాడు? బార్బరికుడు కురుక్షేత్ర యుద్ధానికి ఎలా సాక్ష్యమయ్యాడు? అసలు బార్బరికుడి తల తీసి కొండపై పెట్టింది ఎవరు? ఈ బార్బరికుడి దగ్గర ఉన్న ఆ 3 ఆయుధాల కథేమిటి? ఈ బార్బరికుడు పుట్టుక వెనుక ఉన్న రహస్యమేమిటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కావాలంటే ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. ఇక బార్బరికుడి కథలోకి ఎంటర్ అయితే, బార్బరికుడు ఘటోత్కచుడు మౌర్వీల కుమారుడు. ఈయన గురించి తెలుసుకునే ముందు ఇతని తండ్రి ఘటోత్కచుడు ఎవరో తెలుసుకుందాం. ఘటోత్కచుడు పాండవులలో ఒకడైన భీమసేనుని పుత్రుడు. పాండవుల వనవాస సమయంలో లక్క ఇంటిని తగలబెట్టిన తర్వాత భీముడు తన తల్లిని సోదరులను ఒక సేఫ్ ప్లేస్ కి తీసుకెళ్తాడు. అక్కడ నరవాసనను గ్రహించిన హిడింబి అనే ఒక రాక్షసి వాళ్లను తినడానికి వచ్చింది. కానీ అక్కడ ఉన్న భీముడిని చూసి మోహించి అతన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంది. ఆమె కోరిక మన్నించిన కుంతీదేవి, ధర్మరాజులు భీముడికి హిడింబితో పెళ్లి జరిపించారు. ఆ విధంగా హిడింబి భీమసేనులకు జన్మించిన వాడే ఘటోత్కచుడు. శ్రీకృష్ణుడి పరమ భక్తురాలైన మౌర్వికి ఘటోత్కచుడికి పుట్టిన కుమారుడే బార్బరికుడు. బార్బరికుడు కూడా పాండవులలో ఒకడే అని చెప్పుకోవాలి. బార్బరికుడు గత జన్మలో ఒక యక్షుడు. భూమి మీద అధర్మం పెరిగిపోయింది, నువ్వు కాపాడాలి అంటూ బ్రహ్మదేవుడిని వెంట తీసుకుని దేవుళ్లంతా శ్రీ మహావిష్ణువు దగ్గరకు వచ్చారు. దుష్ట శక్తుల్ని సంహరించడానికి త్వరలో మనిషిగా జన్మిస్తానని వాళ్లకు మహావిష్ణువు చెప్పాడు. ఇదంతా వింటున్న యక్షుడు మాత్రం ఈ మాత్రం దానికే మహావిష్ణువు మనిషిగా అవతరించడం దేనికి, నేను ఒక్కడిని చాలనా అంటూ పొగరుగా మాట్లాడుతాడు. దానికి కోపగించిన బ్రహ్మదేవుడు ఆయనకు ఒక శాపం విధించాడు. ధర్మానికి అధర్మానికి నడుమ భారీ ఘర్షణ జరగబోయే క్షణం వచ్చినప్పుడు మొట్టమొదటగా బలయ్యేది నువ్వే అని శపించాడు. ఆ శాపం కారణంగానే ఆ యక్షుడు బార్బరికుడిగా జన్మించాడు అని చెబుతూ ఉంటారు. అలా బ్రహ్మ శపించినట్లుగానే కురుక్షేత్రానికి ముందు బార్బరికుడు బలయ్యాడు. బార్బరికుడి బాల్యం, యుద్ధ విద్యలు చూసినట్లయితే బార్బరికుడు చిన్నప్పటి నుంచే యుద్ధ విద్యల్లో అపార ప్రతిభ కనబరిచేవాడు. అతని తల్లి దగ్గరే సకల అస్త్రశస్త్ర విద్యలు నేర్చుకున్నాడు. బార్బరికుడు తల్లి ఆజ్ఞ మేరకు శివుడికి తపస్సు చేసి శివుడి నుండి వరంగా అద్భుతమైన 3 బాణాలను పొందుతాడు. అలాగే అగ్నిదేవుడి నుండి ఒక ప్రత్యేకమైన విల్లును కూడా పొందుతాడు. ఈ కారణంగానే ఇతను ముల్లోకాలలో అజేయుడిగా నిలిచాడు. బార్బరికుడికి చిన్నప్పటి నుంచి యుద్ధాలు చూడాలన్నా పాల్గొనాలన్నా చాలా ఇష్టం. ఓ పక్క బార్బరికుడు పెరుగుతుండగానే మరో పక్క కురుక్షేత్ర యుద్ధం మొదలయ్యే సమయం ఆసన్నమవుతూ వచ్చింది. ఆ సమయంలో భరత ఖండంలోని ప్రతి వీరుడు ఏదో ఒక పక్షాన నిలబడాల్సి వచ్చింది. అంతమంది వీరులు పాల్గొంటున్న ఈ యుద్ధంలో బార్బరికుడు లాంటి మహావీరుడు పాల్గొనాలి అనుకోవడంలో వింతేమీ లేదు. బార్బరికుడు కూడా యుద్ధానికి సిద్ధమవుతూ ఉన్నాడు. బార్బరికుని బలం తెలిసిన తల్లి బలహీనుల వైపు నీవు యుద్ధం చేయమని కోరుతుంది. అందుకు బార్బరికుడు కూడా సరే అంటూ తన తల్లికి మాట ఇస్తాడు. అయితే ఇక్కడ సంఖ్యాపరంగా చూస్తే పాండవుల సైన్యం చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. కౌరవుల కంటే పాండవులు బలహీనులు కాబట్టి బార్బరికుడు పాండవుల వైపు పోరాడాలి అనుకుంటాడు. ఇది ఇలా ఉంటే యుద్ధం మొదలవ్వడానికి కొన్ని రోజుల ముందు శ్రీకృష్ణుడు కొంతమంది యోధులను పిలిచి మీరు యుద్ధాన్ని ఎన్ని రోజుల్లో ముగించగలరు అని అడుగుతాడు. అందుకుగాను ఒక్కొక్క వీరుడు ఒక్కొక్క సంఖ్యను చెబుతూ ఉంటాడు. ఒకరు 20 రోజులని, ఇంకొకరు 24 రోజులని, ఇంకొకరు 28 రోజులు అని, ఇలా ఎవరికి తోచిన విధంగా వారు చెబుతూ వచ్చారు. కానీ ఒక్క బార్బరికుడు మాత్రమే నాకు 1 నిమిషం చాలు యుద్ధం ముగించడానికి అని చెబుతాడు. అందుకు షాక్ తిన్న శ్రీకృష్ణుడు అది నీకు ఎలా సాధ్యమని అడుగుతాడు. అందుకు బార్బరికుడు తన దగ్గర ఉన్న 3 బాణాల గురించి వివరిస్తాడు. 3 ఎంత పవర్ఫుల్ అంటే అందులో మొదటి బాణం టార్గెట్ గుర్తు పెట్టుకుంటుంది, రెండవ బాణం టార్గెట్ ని మార్క్ చేసుకుని వస్తుంది, ఇక 3వ బాణం టార్గెట్ ని ఫినిష్ చేసేస్తుంది. ఇక బార్బరికుడి దగ్గర ఉన్న బాణాల గురించి విన్న శ్రీకృష్ణుడు వాటి శక్తిని ప్రత్యక్షంగా చూడాలని అనుకుంటాడు. పక్కనే ఉన్న ఒక చెట్టును చూపించి చెట్టుపై ఉన్న ఎండుటాకులను మాత్రమే ధ్వంసం చేయమని చెబుతాడు. అందుకు సరే అన్న బార్బరికుడు తన మొదటి బాణాన్ని విసిరాడు. ఆ బాణం చెట్టు మొత్తం తిరిగి టార్గెట్ ని చూసి శ్రీకృష్ణుడి కాలు దగ్గర కూడా ఆగి మళ్ళీ వెనక్కి వచ్చి బార్బరికుడి వద్దకు చేరుకుంటుంది.
ఇక రెండవ బాణాన్ని వదలగానే అది వెళ్లి ప్రతి ఆకుకు మార్కు చేసుకుని శ్రీకృష్ణుడి పాదానికి కూడా మార్కు చేసుకుని బార్బరికుడి దగ్గరికి వచ్చేస్తుంది. ఇక మూడవ బాణం చెట్టుపై ఉన్న అన్ని ఎండుటాకులను ధ్వంసం చేసి శ్రీకృష్ణుడి కాలు దగ్గరికి వచ్చి కృష్ణుడి పాదం చుట్టూ తిరుగుతూ ఉంది. కృష్ణుడు ఆ బాణాన్ని చూసి నా కాలి చుట్టూ ఎందుకు తిరుగుతుంది అని బార్బరికుడిని అడుగుతాడు. బార్బరికుడు మీ కాలి కింద ఒక ఆకు ఉంది, మీరు కాలు తీస్తే ఆ ఆకును బాణం ధ్వంసం చేసేస్తుంది అంటాడు. శ్రీకృష్ణుడు తన కాలుని పక్కకు జరపగానే కృష్ణుడి కాలు కింద ఉన్న ఆకుని బాణం ధ్వంసం చేసి తిరిగి ఆ బాణం బార్బరికుడి వద్దకు వెళ్లి చేరుతుంది. ఇదంతా చూసిన శ్రీకృష్ణుడికి బార్బరికుడి నుంచి శత్రువులు ఎవ్వరూ కూడా తప్పించుకుని వెళ్లలేరని అర్థమైంది. అంతేకాదు అతను బలహీనుల వైపు పోరాడాలి అనేది తన తల్లి కోరిక అని చెబుతాడు బార్బరికుడు. ఒకవేళ బార్బరికుడు గనక యుద్ధం చేస్తే ఏం జరుగుతుందో కృష్ణుడికి పూర్తిగా అర్థమైపోతుంది. బార్బరికుడు బలహీనుల పక్షాన నిలబడి పోరాడాలనుకోవడం మంచిదే, కానీ బార్బరికుడు ఏ పక్షం వైపు అయితే పోరాడతాడో నిమిషంలో ఆ పక్షం బలంగా మారిపోతుంది. కాబట్టి బార్బరికుడు పాండవులు కౌరవుల పక్షాన మార్చి మరీ యుద్ధం చేయాల్సి వస్తుంది. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల సైన్యం 11 అక్షౌహిణీలు, పాండవుల సైన్యం 7 అక్షౌహిణీలు. అంటే కౌరవుల సైన్యం కంటే పాండవుల సైన్యం చాలా తక్కువని ఇక్కడ అర్థమైపోతుంది. కాబట్టి బార్బరికుడు పాండవుల తరపున యుద్ధం చేసి కౌరవుల సైన్యాన్ని సంహరిస్తాడు. అప్పుడు పాండవుల సైన్యం మళ్లీ ఎక్కువైపోతుంది. కాబట్టి కౌరవుల వైపు నిలబడి పాండవుల సైన్యాన్ని పూర్తిగా సంహరిస్తాడు. ఈ విధంగా చేసే యుద్ధ భూమిలో బార్బరికుడు తప్ప ఎవ్వరూ మిగలరు అని అర్థమైపోతుంది. అలా జరగకూడదు. ఒకవేళ అలా జరిగితే చాలా మంది వీరుల ప్రతిజ్ఞలు వృధా అయిపోతాయి అనుకుంటాడు శ్రీకృష్ణుడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక వృద్ధ బ్రాహ్మణ రూపం ధరించి సూర్యోదయం వేళ బార్బరికుడు సూర్య భగవానునికి ఆర్ఘ్యాన్ని సమర్పిస్తున్న సమయంలో బార్బరికుడి దగ్గరికి వెళ్లి దానాన్ని కోరుకుంటాడు కృష్ణుడు. అతను అడిగింది ఎలాంటి దానమైనా సరే కాదనకుండా ఇస్తానని మాట ఇస్తాడు బార్బరికుడు. తన శిరస్సును దానంగా కావాలని కోరుతాడు శ్రీకృష్ణుడు. తన ముందుకు వచ్చి దానం అడుగుతుంది శ్రీకృష్ణుడే అని అర్థమైపోతుంది బార్బరికుడికి. అయితే ఈ సమయంలో తన తలనే ఎందుకు అని ప్రశ్నిస్తాడు. యుద్ధం ప్రారంభించడానికి ముందు ఒక వీరుడి తల బలి కావాల్సి ఉందని, నీకంటే మహావీరుడు ఇంకెవరు లేరు కనుక నీ తలని బలిగా ఇవ్వాలని కోరుతున్నాను అని చెబుతాడు. అందుకు బార్బరికుడు తన తలను బలి ఇచ్చేందుకు సిద్ధపడతాడు. కానీ కురుక్షేత్ర సంగ్రామాన్ని చూడాలని తనకు ఎంతో ఆశగా ఉందని, దయచేసి ఆ సంగ్రామాన్ని చూసే భాగ్యాన్ని తన శిరస్సుకి కల్పించమని కోరతాడు. అందుకు శ్రీకృష్ణుడు సరే అని తన తలను తీసుకుని యుద్ధం జరిగే ప్రాంతంలో పక్కనే ఉన్న ఓ మహా కొండపైన ఉంచుతాడు. అలా బార్బరికుని తల కురుక్షేత్ర సంగ్రామానికి సాక్ష్యంగా మిగిలిపోయింది. కురుక్షేత్ర మహాసంగ్రామం ముగిసిన తర్వాత అందరికీ ఒక డౌట్ వచ్చింది. ఈ యుద్ధంలో గొప్పగా యుద్ధం చేసిన వీరుడు ఎవరని, ఆ వీరుడు ఎవరో తెలుసుకోవడానికి ఆ యుద్ధానికి సాక్ష్యంగా ఉన్న బార్బరికుడి తలని అడుగుతారు. అప్పుడు బార్బరికుడు ఒక దివ్య చక్రం యుద్ధ భూమిలో తిరుగుతూ ధర్మం వైపు లేని వారిని సంహరిస్తూ వచ్చింది, అదే నేను చూడగలిగాను అంటాడు. అది విన్న వీరులందరికీ ఈ భూమి మీద అధర్మాన్ని నిర్మూలించిన వారు ఆ మహావిష్ణువు మాత్రమేనని, తామంతా నిమిత్త మాత్రులం మాత్రమే అని అనుకుంటారు. సో బార్బరికుడు శ్రీకృష్ణుడు అడగగానే తన తలను ఇచ్చి కృష్ణుడి కోరికను తీర్చిన కారణంగా కలియుగంలో బార్బరికుడు పూజలు అందుకుంటాడని, అతన్ని తలుచుకుంటే చాలు భక్తుల కష్టాలన్నీ తీరిపోతాయని వరమిస్తాడు శ్రీకృష్ణుడు. ఇప్పటికీ జైపూర్ కు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాటు అనే ఒక గ్రామంలో కాటు శ్యామ్ గా భక్తులు కొలుచుకుంటూ ఉంటారు. కాటు శ్యామ్ ను దర్శనం చేసుకునేందుకు ఏటా దాదాపు 40 లక్షల మంది వరకు జనం కాటు గ్రామానికి చేరుకుంటారని అంచనా. శ్రీకృష్ణుడి మెప్పును సైతం సాధించిన కాటు శ్యామ్ కు తమ కోరికలను తీర్చడం ఒక లెక్కేమి కాదన్నది భక్తుల ప్రగాఢ నమ్మకం. 3 బాణాలతో ముల్లోకాలను జయించగల ఆయనకు తమ కష్టాలను కడతీర్చడం చిటికలో పని అన్నది ఆయన్ను నమ్ముకున్న వారి విశ్వాసం. ఇది బార్బరికుడి కథ. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. For more videos like this, subscribe Big TV channel.